using tissue paper, watercolors and thermocol balls. Let us do the preparation. ఇప్పుడు ఉన్న టిష్యూ పేపర్ని చక్కగా అలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ ఇలా పెట్టుకొని కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇలాంటి పీసెస్ అనేవి మనకి రెడీ అవుతాయి. ఇలాంటి పీసెస్ని ఉపయోగిస్తూ నెక్స్ట్ మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అదిగో అలా ఫోల్డ్ చేసుకొని ఒక థర్మోకోల్ బాల్ అనేది మిడిల్లో పెట్టి అలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని దాన్ని కొంచెంగా ప్రెస్ చేస్తే మనకి చిన్న బడ్ అనేది రెడీ అవుతుంది. అలా మనకి చిన్న బడ్ అనేది తయారవుతుంది. ఇదిగో ఇలా మనం కొన్ని బడ్స్ని తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు అలా తయారైన బడ్కి ఏం చేస్తున్నాం, మనం వాటర్ కలర్ని యూజ్ చేస్తూ ఇలా గ్రీన్ కలర్స్ని అప్లై చేస్తాం కాడకి. అంటే మనకి పువ్వులకి కాడ ఉంటుంది కదా కింద. సో ఇలా తయారు చేయటం వల్ల ఇది ఎలా కనిపిస్తుందండి, మనకి చిన్న చిన్న మల్లె మొగ్గల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి మల్లె మొగ్గల్ని మనం రెడీ చేసుకున్న తర్వాత వీటిని సూదిని ఉపయోగిస్తూ ఇలా మాలను తయారు చేసుకుంటాం. చూడండి, మనం ఇట్లాంటి మాలను తయారు చేసుకొని గాజరా మోడల్లో మనం హెయిర్కి పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఒకవేళ మనకి పువ్వులు దొరకలేదనుకోండి, ఇలాంటి గాజరా మాలని మనం హెయిర్కి పెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న పటాలకి అట్లా డెకరేషన్ కోసం దీన్ని యూజ్ చేయొచ్చు. మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.